హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఎగ్స్ చూస్తున్న వెంటనే ఎగ్ రెసిపీ అని అందరికీ అర్థమవుతుంది. బట్ దీంట్లో కావాల్సినటువన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. సో కొత్తిమీర ఇట్లా గ్రీన్ ఉన్నది యూజ్ చేయాలా, ఇట్లా ఎల్లోది పాలిపోయినట్టు ఇది యూజ్ చేసిన వేస్ట్ ఇంకా పడేసేయాలన్నమాట. సో చూసుకోండి యూజ్ చేసేటప్పుడు. అండ్ కరివేపాకు మేమైతే ఇట్లా స్టోర్ చేసుకుంటాము, మీరు ఎట్లా స్టోర్ చేసుకుంటారో చెప్పండి. అండ్ లేత కరివేపాకు వేస్తే టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దాము. ఇంతకీ నేను చెప్పలేదు కదా ఏం కర్రీ చేస్తున్నానో. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, ఒక స్పూన్ అట్లా మిరియాల పొడి వేసుకోండి, జస్ట్ అంటే ఎగ్స్కి కొంచెం అట్లా మసాలా అయ్యేలాగా. సో ఆ తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక్కటే ఉన్నాను అనమాట ఈరోజు, నాకు ఒక్కటే వంట. సో ఏం చేసుకుందాం అని ఆలోచించినప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది గుడ్డు పులుసు చేసుకుందాము అని. మొన్నొక రోజు మా మమ్మీ గుడ్డుతో మసాలా కర్రీ పలావ్ చేసింది కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. చూడకపోతే కింద లింక్ ఇస్తాను. కానీ నేను అట్లా చెయ్యను, ఇప్పుడు చింతపండు యూస్ చేసి ఒక ట్రెడిషనల్ వేలో, అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఎక్కడో తిన్నా అనమాట. నాకు అది గుర్తుకొచ్చి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. లిటరలీ ఎంత హెవీగా ఉంటుందన్నమాట కర్రీ, ఎంత ఈజీ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఎగ్స్ అయితే మనం మాట్లాడుకునే టైంలోనే వేగిపోయినాయి. సో ఇంత మాత్రం వేగితే చాలు. ఇంకా బయటికి అయితే తీసేసుకున్నాను. అండ్ దీంట్లో ఉన్న ఎల్లో ఎక్కడ పోయింది అనుకుంటున్నారా, అది నా పొట్టలో పోయిందనమాట. బాయిల్ చేసినప్పుడు తినేసినాను ఎందుకో తినాలనిపించి. సో నేను ఒకటే ఉన్నాను కాబట్టి తక్కువ ఎగ్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఇంక ఇప్పుడు అదే ఆయిల్లోనే 2 పచ్చిమిరపకాయలని 4 చేసి వేసేయండి. యాక్చువల్లీ అదే ఆయిల్ వాడడమే బెస్ట్ అనమాట. ఇంకా మళ్ళీ వేరే దానికి యూజ్ చేయడం అదంతా వేస్ట్. మనం ఎంతైనా కొంచెం న్యాచురల్గా ఉందాము. సో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట, ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా వేయించండి. చాలా సింపుల్ అని చెప్తున్నాను కదా. గుడ్డుని ఎప్పుడు గుడ్డులాగా, అంటే లైక్ ఎట్లా చెప్పాలా, సింపుల్గా తినేయడం వల్ల పెద్ద అంటే టేస్ట్ రాదు, అండ్ తినడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు చిన్నపిల్లలకి. అండ్ గవర్నమెంటే చెప్పింది కదా రోజుకొక గుడ్డు తినాలా అని. సో అట్లాంటప్పుడు ఇట్లా డిఫరెంట్గా తింటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడైతే 4 కరివేపాకులు వేసుకున్నాను. అండ్ అంతలోనే తరుక్కున్న 2 టమోటాలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పెట్టేది పులుసు కాబట్టి ఎంత చింతపండు వేసుకున్నా కొంచెం టమోటాలు పడితే కొంచెం కలర్ఫుల్ ఉంటుంది. అండ్ టమోటా టేస్టే కదా, అది కొంచెం స్వీటు పులుపు ఉంటుంది. సో అందులోనూ నాకు ఇవన్నీ రీజన్స్ లేకపోయినా టమోటా వేయడానికి నేను వేస్తా, ఎందుకంటే నాకు టమోటా అంటే అంత పిచ్చి. నేను ఏ కర్రీలో అయినా టమోటాలు ఎక్కువ వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక ఐటెం చూపిస్తున్నాను కదా, ఇది మార్నింగ్ చికెన్ ఫ్రై చేసింటే ముక్కలన్నీ తినేసినారు, అందులో గ్రేవీ ఉంది. సో ఎందుకు పడేయడం వేస్ట్ అని నేను దాన్ని ఇప్పుడు ఎగ్ కర్రీలోకి యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇదేం మీరు అవసరం లేదు, మీరు దీని బదులు కొంచెం లాస్ట్లో గరం మసాలాలు, కొంచెం ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇదే టేస్టే వస్తుంది. నేను జస్ట్ చికెన్ గ్రేవీ ఉంది, ఇంకా మళ్ళీ ఇది ఎందుకు, ఎలా అయినా వేడి చేసుకోవాలా అని ఇక్కడే వేడి చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుందని ట్రై చేస్తున్నాను. బట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నిజంగా అంటే సూపర్గా ఉండింది. ఈ కర్రీని నేను ఈరోజు తిన్నది కాక నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టి మా సిస్టర్ బెంగళూరు నుంచి వచ్చి తినిందనమాట. అంత బాగుండే కర్రీ, ఊరికే ఏం చెప్పలేదు, నిజంగానే చెప్తాను. మా చెల్లెలు అంత మంచిగా తినిండే. సో ఇప్పుడైతే చింతపులుసుని మంచిగా అంతా కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఉన్నవన్నీ తీసేసి మంచిగా చింతపులుసు అయితే పోసేసుకోవాలా. అండ్ ఇప్పుడే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీగా, అంటే ఎక్కువ గ్రేవీ కావాలా ఎక్కువ పులుసు కావాలా అనుకుంటే మనం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. బట్ చెప్తున్నాను కదా నేను ఒకటే ఉన్నాను, మా మమ్మీ బెంగళూరు పోయింది కాబట్టి నేను తక్కువే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అనమాట. అండ్ ఇప్పుడు చూసుకొని ఆ చికెన్ ఫ్రైలో ఉంటుంది కదా కారం అవి ఇవి, నేను చూసుకొని ఒక 1/2 స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి అయితే వేసుకున్నాను అనమాట. సో దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం షుగరు, ఒక ఏమంటారు 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి, అంటే ఎక్కువ కాదు,
ఓ రకంగా అనమాట. ఎందుకంటే మనం చింతపులుసు వేసినాం కదా, అది ఓవర్గా ఉంటుంది అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం స్వీట్ వేసుకోవాలన్నమాట. సో అట్లా స్వీట్ వేసేసుకోండి. చూడండి మనం మాటల్లోనే కర్రీ పులుసు అయితే అయిపోయింది. ఒక్కసారి ఈ గుడ్డు పులుసు తినండి, మీరు మీ లైఫ్లో ఇంకెప్పుడే కానీ మర్చిపోలేరు. అండ్ మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా టైం దొరికినా ఖచ్చితంగా మీరు ఈ గుడ్డు పులుసే చేస్తారు. నన్ను నమ్మండి, ఒకవేళ చెడిపోతే నేను పంపిస్తా గుడ్లు సరైన 1 డజను. నిజం చెప్తాను, అంత బాగుంటుంది కర్రీ. ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళైనా, జస్ట్ బేసిక్ ఈ మ్యాగీ ఉప్మాలు అంటారు కదా వాళ్ళైనా, ఇంకా కొంతమంది అన్హెల్దీగా బయట తింటుంటారు. ఈ మధ్య చాలా న్యూస్లో వైరల్ అవుతుంది కదా, రెస్టారెంట్స్ సరిగ్గా హైజీనిక్గా ఫుడ్ పెట్టవు అని. మనమే అంత టేస్టీగా ఇంట్లో చేసుకుంటే మన హెల్త్కి హెల్త్ వస్తుంది. ఇంకా మంచిగా వంట చేసుకున్నప్పుడు మంచి కబూర్లు వస్తాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు నాలాగా చికెన్ గ్రేవీతో గుడ్డు పులుసు చేసినాను కదా అట్లా. సో పేరు బాగుంది, చికెన్ గ్రేవీతో గుడ్డు పులుసు. ఇదే ఇంకా తమ్నైల్లో కూడా పెట్టేస్తాను అనమాట. సో చూడండి, ఇట్లా నిదానంగా మాట్లాడుకుంటానే గుడ్డు పులుసు అయితే చేసేసినాము. ఇది వైట్ రైస్లోకి, చపాతీలోకి, ముద్దలోకి, ప్రతి దాంట్లోకి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషను. మీరు గుడ్డు కూడా తినరు, ఆ గ్రేవీ తింటారనమాట, అంత బాగుంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, సూపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అవి ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది. అందులోనూ ఎగ్స్ ఇష్టపడే వాళ్ళు, అంటే కొంతమంది నాన్ వెజ్ తినరు, ఎగ్స్ తింటారు కదా, వాళ్ళకి ఇంకా ఇదే కాబట్టి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈజీగా వీడియో అయితే అయిపోయిందనమాట. ఇంకా దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. చికెన్ పులుసుతో చికెన్ ఫ్రైతో గుడ్డు పులుసు అనమాట. సో అది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నన్ను ఇంతగా భరించినందుకు థ్యాంక్స్. అండ్ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్కి హెల్దీ, టేస్ట్కి చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు, అమ్మాయిలు ఎవరైనా సరే అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.